ఈ ముందుకు ఒక సరికొత్త టాపిక్స్ తీసుకొచ్చాను. ప్రజెంట్ అయితే మన మోదీ గవర్నమెంట్ 11 ఇయర్స్గా మనకి ఎలాంటి స్కీమ్స్ రూపొందించింది, ఆ రూపొందించిన స్కీమ్స్ మనకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి, అది ఎంతమంది లబ్ధి పొందుతున్నారు, ఆ లబ్ధి పొందిన వారు ఏ విధమైన పాలనలో ఉన్నారు, అది మనకి ఇప్పుడు మనకి 11 ఇయర్స్ ఆఫ్ మోదీ గవర్నమెంట్ మనకి ఏ విధమైనటువంటి సపోర్ట్ ఇచ్చిందని దాని గురించి నేను ఈరోజు ప్రస్తావిస్తున్నాను. ఒకసారి చూడండి, మనకి 11 ఇయర్స్గా మోదీ గవర్నమెంట్ అనేది ఏ స్కీమ్స్ అనేది రూపొందించిందో. మొదటగా వచ్చేసరికి యూపీఐ రెవల్యూషన్. ఈ యూపీఐ రెవల్యూషన్ అనేది ఫస్ట్ తీసుకువచ్చింది. ఈ యూపీఐ రెవల్యూషన్లో 44.3 కోట్ల మంది డైలీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయి. ఇది 12 కంట్రీలుగా యాక్చువల్గా ఇది ట్రాన్సాక్షన్స్ అనేవి లాంచింగ్ జరిగింది. ఈ 12 కంట్రీస్లు అనేవి ఈ ట్రాన్సాక్షన్స్ అనేవి వెళ్తుండడం జరుగుతుంది. 43.3 కోట్ల మంది డైలీ ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతూ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఈ యూపీఐ రెవల్యూషన్స్లో మనకి చాలా విధంగా మనకి బ్యాంకులకు వెళ్ళకుండానే మనకి చాలా బెనిఫిట్స్ అనేవి మనం పొందుతున్నాం. ఇది సరైన ఒక మంచి రెవల్యూషన్ అనుకోవాలి మోదీ గవర్నమెంట్ వచ్చాక. సెకండ్ వచ్చేసరికి ఈ ముద్రా లోన్స్ అండ్ ఉమెన్స్ ఎంటర్ప్రెన్యూర్షిప్. ఇందులో 32.61 లక్షల మంది శాంక్షన్ జరిగింది ఈ ముద్రా లోన్స్ అనేవి. నెక్స్ట్ ఇందులో స్మాల్ స్కేల్ బిజినెస్కి ఎంటర్ప్రెన్యూర్స్కి ఏంటంటే 52 కోట్ల మందికి లోన్స్ అనేవి శాంక్షన్ జరిగింది స్మాల్ స్కేల్ బిజినెస్కి. ఉమెన్ ఎంటర్ప్రెన్యూర్షిప్లో భాగంగా మోదీ గవర్నమెంట్ అనేది ఉమెన్స్ని బిజినెస్లో సపోర్ట్ చేయడం కోసం 52 కోట్ల మందికి స్మాల్ స్కేల్ బిజినెస్ కోసం శాంక్షన్ చేయడం జరిగిందండి. ఇందులో నెక్స్ట్ వచ్చేసరికి మనకి ముద్రా లోన్స్లో కూడా 32.61 లక్షల శాంక్షన్ జరిగింది. ఇప్పుడు ఇంకొకటి మనకి ఇది కూడా మంచి అడ్వాంటేజ్ అని చెప్పుకోవచ్చు మోదీ గవర్నమెంట్లో మనకి. నెక్స్ట్ వచ్చేసరికి స్టార్టప్స్ అండ్ సోలార్ పుష్ అండి. ఈ స్టార్టప్ అండ్ సోలార్ పుష్లో పుష్కొచ్చేసరికి 16.6 లక్షల జాబ్స్ అనేవి శాంక్షన్ చేయడం జరిగిందండి. ఇది ఈజ్ ఏ బిగ్ నెంబర్ యాక్చువల్గా. స్టార్టప్ అండ్ సోలార్ పుష్లో స్టార్టప్స్ అనేవి ఇప్పుడు యాక్చువల్గా మోదీ మెయిన్ ఏమంటే ప్రజెంట్ వచ్చేసరికి జాబ్స్ అనేవి లేవు, ఎవరికెంతో చేయాలి అనే ఉద్దేశంతో కాకుండా ఎందుకు నువ్వు స్టార్టప్ చేసి బిల్డ్ చేసుకోకూడదు అనే ఉద్దేశంతో ఈ స్టార్టప్ అనే కాన్సెప్ట్ అనేది మొదలైందండి. ఈ కాన్సెప్ట్లో భాగంగా 16.6 లక్షల మంది జాబ్స్ అనేవి క్రియేట్ అయ్యాయి. నెక్స్ట్ వచ్చేసరికి ఇందులో 77,800 సబ్సిడీస్ అనేవి కూడా ఇవ్వడం జరిగిందండి. ఈ సోలార్ పుషప్స్ లో మనకి 77,800 సబ్సిడీస్ అనేవి మనకి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక బిగ్ అడ్వాంటేజెస్ ఇన్ మోదీ గవర్నమెంట్ అని మనం చెప్పుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి జన్ధన్ అండ్ డీబీటీ అండి. ఈ జన్ధన్ అండ్ డీబీటీలో మనకి 56 కోట్లు జన్ధన్ అమౌంట్ అనేది క్రెడిట్ జరిగిందండి. ఈ డీబీటీలకు వచ్చేసరికి 3.48 లక్షలు అండి. ఇది కూడా మనకి బిగ్ అడ్వాంటేజెస్ ఇన్ మోదీ గవర్నమెంట్ అని చెప్పుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసరికి స్వచ్ఛ భారత్ అండ్ జల్ జీవన్ ఉజ్వల్ అండి. ఇది ఎక్సలెంట్ స్కీమ్ అండి. మనకి 11 ఇయర్స్ మోదీ గవర్నమెంట్ లో ఇది కూడా మనకి చాలా బెనిఫిట్ అయిన ప్రజెంట్ ఆరోగ్యంగా ఉండడానికి మనకి ఇది ఒక మంచి స్కీమ్ అని చెప్పుకోవాలండి. స్వచ్ఛ భారత్ అండ్ జల్ జీవన్ ఉజ్వల. ఈ స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఏంటంటే అండి మనకి 12 కోట్ల టాయిలెట్స్ అనేది కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ 19 crores ట్యాప్ కనెక్షన్స్ అనేవి కన్స్ట్రక్షన్ జరిగింది. నెక్స్ట్ 10 కోట్లు ఎల్పిజి అనేది ఇవ్వడం జరిగిందండి. జల్ జీవన్ ఉజ్వల్లోన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో 12 కోట్ల టాయిలెట్స్, నెక్స్ట్ 19 crores ట్యాప్ కనెక్షన్స్, 10 కోట్ల మళ్ళీ ఎల్పిజి కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇది కూడా ఒక మంచి బిగ్ అడ్వాంటేజ్ స్కీమ్ అనుకోవాలి మోదీ గవర్నమెంట్ లో మనకి. నెక్స్ట్ వచ్చేసరికి అండి ఆయుష్మాన్ భారత్. ఈ ఆయుష్మాన్ భారత్ లో 9 కోట్ల మంది ఫ్రీకి మెడిసిన్ గా ఇవ్వడం జరిగింది. ఆయుష్మాన్ భారత్ అనేది మనకి కరోనా వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది పడ్డారు. ఆరోగ్యము ఉద్దేశిస్తే ఆరోగ్యంలో భాగంగా చాలా బ్యాక్గ్రౌండ్ స్టెప్ లో వెళ్ళిపోతుండడంలో ఒక మంచి సరైన స్కీమ్ లేదు అనుకునేసరికి ఆయుష్మాన్ భారత్ అనేసి ఒక మంచి మోదీ గవర్నమెంట్ తీసుకొచ్చిందండి. ఇది 9 కోట్ల మందికి ఇది ఫ్రీగా మెడిసిన్ అనేది సప్లై చేయడం జరుగుతుందండి. ఇది కూడా మంచి అడ్వాంటేజ్ అనుకోవాలండి మోదీ గవర్నమెంట్ గురించి. నెక్స్ట్ వచ్చేసరికి ఫార్మర్ సపోర్ట్ పిఎం కిసాన్ అండి. ఇది ఎక్సలెంట్ స్కీమ్స్ ఫర్ ఫార్మర్స్ అండి. పిఎం కిసాన్ అనే యాప్ ద్వారా ఇది మనకి మంచి అమౌంట్ అనేది రైతులకి సరైన టైంలో విత్తనాలు కానీ నెక్స్ట్ సాగు చేసుకోవడానికి కానీ సబ్సిడీస్ కానీ లేని చోట్ల ఇవి తీసుకోవడానికి మంచిగా ఉపయోగపడుతుందండి. ఇది వచ్చేసరికి 3.46 లక్షల కోట్ల మందికి ఇది అమౌంట్ అనేది పిఎం కిసాన్ ప్రతి ఏడాది కూడా ప్రతి సంవత్సరం కూడా మనకి మోదీ గవర్నమెంట్ నుంచి ఇవ్వడం జరుగుతుందండి. అలాగే
9.59 కోట్ల మంది ఫార్మర్స్ బెనిఫిట్ పొందుతుండ్రండి. ఈ ఈ ఫార్మర్ సపోర్ట్ పిఎం కిసాన్ ద్వారా 9.59 కోట్ల మంది బెనిఫిట్ పొందుతుండ్రండి. ఈ పిఎం కిసాన్ అనేది 3.46 లక్షల కోట్ల మందికి ప్రతి ఏడాది కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి జరుగుతున్నాయండి. నెక్స్ట్ వచ్చేసరికి ఇండియన్ గ్రోయింగ్ పవర్ అండి. ఇండియన్ గ్రోయింగ్ పవర్ నెక్స్ట్ స్కీము. ఇది 5 ట్రిలియన్స్ ఎకానమీ ప్రజెంట్ పవర్ అనేది సప్లై జరిగింది. నెక్స్ట్ 176 కోట్ల బెనిఫిట్ ట్రాన్స్ఫర్ జరిగిందండి. 5 ట్రిలియన్స్ ఎకానమీ, నెక్స్ట్ 176 crores బెనిఫిట్ ట్రాన్సాక్షన్ అనేది ట్రాన్సాక్షన్ జరిగిందండి. ఇవండి మన మోదీ గవర్నమెంట్ యొక్క స్కీమ్స్. ఈ 11 సంవత్సరాలుగా మోదీ గవర్నమెంట్ అనేవి మనకి ప్రజల కోసం మనకి ప్రవేశపెట్టిన పథకాలు ఇవి. చాలా నాకైతే ఇందులో చాలా కొత్త స్కీమ్స్ అనేవి కనిపించాయి. ప్రజలకు అనేవి మంచి బెనిఫిట్ కూడా కల్పించాయి. మీకు కూడా నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి బ్రదర్స్.